నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా, నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా. మీరు ప్రోగ్రాం పెట్టకుండా మీరు చెక్కులు పంచేసే ప్రయత్నం చేస్తే మేము హైకోర్టుకు పోతాం, మేము పిటిషన్ వేస్తాం. ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం. రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఓ గారికి, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంఆర్ఓ గారికి, 2 కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నాను. మీరు నన్ను రిక్వెస్ట్ చేసిర్రు, సార్ దయచేసి మీరు మాకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిండ్రు, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మంత్రి గారు డేటు ఇస్తారంటే నేను గౌరవించిన. మీ మాట మీద గౌరవించి నేను ఆగిన. ఇలా మంత్రి గారిని రమ్మనండి, డేట్ పెట్టి ప్రోగ్రాం పెట్టి చేయమని చెప్పండి. మంత్రి గారికి వీలు కాకపోతే ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా కౌన్సిలర్ ఇంకా ఉన్నారు, వాళ్ళ టర్మ్ మొత్తం ఉన్నది, మేము అందరం కలిసి ఇస్తాం. లేకుండా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే మాత్రం మీరు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇలా ఎంత అన్యాయమో మళ్ళొక్కసారి మీకు ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆడియో రికార్డ్ని ఒక్కసారి మీకు వినిపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఇది కూడా వినిపిస్తా. 1 మినిట్ ఈ ఆడియో తీస్తున్నా, ఒక్క నిమిషంలో మీకు ఈ ఆడియో కూడా వినిపిస్తాను. ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి? రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు. ఇదా వీళ్ళు చేసేది? ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలే. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు విను. సార్ సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్, ఇది నా అధికారిక నెంబర్. ఇది లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్, నాకు చేసుకుంటాను సార్. ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన. నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని దృష్టిలో పెట్టే ఒక నిమిషం ఆర్డీఓ సార్, మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మేము మా వారికి ప్రోటోకాల్ లేదు, ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం, మీరే అధికారం పెంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. మీరు విన్నారు కదా, లైవ్గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా, 3rd పారా 4th పాయింట్లో, checks will be distributed by the concerned constituency MLA to the beneficiary once in a week or on a specific day at mandal headquarters or as per MLA wish అనేది క్లియర్గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు ఆ ఎంఆర్ఓలు అప్పుడు 2 చేసిర్రు, వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు 2 అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది 2 ఇవాళ ఎంఆర్ఓలు? జైలుకి పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు పంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్ లీగల్ నోటీసులు
ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము, జోగన్పల్లి సంతోష్రావు గారికి పంపించినాము, టీ న్యూస్కి పంపించినాము, నమస్తే తెలంగాణకు పంపిస్తున్నాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నీ లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.